ఇక ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. రాచరికానికి గుర్తుగా ఉన్న పోడియం, రివాల్వింగ్ ను తొలగిస్తున్నారు. సామాన్య ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాలయాల్లో మార్పులు చేస్తున్నారు. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కార్యాలయాల్లో బ్రిటిష్ రాచరిక వారసత్వంగా వచ్చిన ఏదైతే పోడియం కానీ రైలింగ్ ఈ ప్రక్రియను తొలగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశాడు. ఏదైతే శనివారం ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఆది సోమవారాల్లో ఎక్కడికెక్కడ పోడియంలు అదేవిధంగా రైలింగ్ను పూర్తిగా తొలగించి ఏదైతే మామూలు ప్రభుత్వ కార్యాలయాలు ఏ విధంగా ఉండాలో అదేవిధంగా కార్యాలయంలోకి వచ్చిన ఎవరైతే పనుల కోసం వచ్చిన వారికి మర్యాద కూడా ఇవ్వాలి, వారిని తమతో పాటు సమానంగా కూర్చోబెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్న పోడియము రైలింగ్ను తొలగించారు. అప్పట్లో పోడియము రైలింగ్ కోసం ఇలా ఉండేటివి వీటిని తొలగించారు. వీటి విజువల్స్ని కూడా మనం చూడవచ్చు. తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తొలగించిన పోడియము, అదేవిధంగా ఏదైతే పోడియం చుట్టూ ఏర్పాటు చేసిన రైలింగు, అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక తలుపు కూడా లోపలికి వెళ్ళే విధంగా గతంలో ఏర్పాట్లు చేశారు. అంటే ఒక ఎత్తైన పీఠం మీద ఈ విధంగా కూర్చోండే విధంగా ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా ఒక రాచరిక వ్యవస్థకు గుర్తుగా ఉండేది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మామూలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లాగానే సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఉండాలి, అంతేకాకుండా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇచ్చే సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ప్రజలను వచ్చిన వారిని రెస్పెక్ట్గా చూడాలి, అదేవిధంగా వారితో మర్యాదగా మాట్లాడాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిసోడియా నిన్న ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి తానే స్వయంగా ఏదైతే గన్నవరంలో ఒక రైలింగ్ను తొలగించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలోనే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాము. గతంలో ఇక్కడ రైలింగ్ ఎత్తుగా ఉండేది, దీంతోపాటు ప్రత్యేకంగా వీరికి పీఠం కూడా ఉండేది, ఒక రకమైన హైట్ మీద ఉండేది, చూస్తే ఒక రకమైన సింహాసనంలాగా కనిపించేది. కానీ దీన్ని తీసివేసి మామూలు ప్రభుత్వ కార్యాలయం లాగానే తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనతో ఇక్కడ జాయింట్ సబ్ రిజిస్టర్ ఆనందన్ గారు ఉన్నారు. సార్, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చెప్పారు? నిన్న మీకు ఆదేశాలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు తొలగి? మొన్న ఆదివారం నుంచి. సార్, ఏమేమి వచ్చాయి సార్ ఆదేశాలు? అదే ఇది మన డయాస్ అంతా లేకుండా ఫ్రెండ్లీ సబ్ రిజిస్టార్లుగా ఫాలో అవ్వమనేసి వచ్చిన వాళ్ళకి మంచి సౌకర్యము మంచి చేసి పంపించమన్నారు. అన్ని చోట్ల ఇది పని పూర్తయింది? అన్ని చోట్ల మా తిరుపతి జిల్లా అంతా మొత్తం 16 తిరుపతి జిల్లా వ్యాప్తంగా 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పూర్తిగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రైలింగు ఏవైతే పోడియము రైలింగు వీటినన్నీ తొలగించి మామూలుగా తీర్చిదిద్దారు. అంటే మామూలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా అందరూ సమానంగా ఉండే విధంగా టేబుల్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేసిన పరిస్థితి. ప్రజలకు అందుబాటులో రికార్డులు ఉంచాలి, దీంతో మరోవైపు ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒక పోడియము తొలగించినంత మాత్రాన పరిస్థితిలో మార్పు రాలేదు. ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి, అదేవిధంగా ఎప్పటికప్పుడు మార్పు చేసే విధంగా చర్యలు ఉండాలి. రికార్డులు మొత్తం పారదర్శకంగా ఉండినప్పుడు మాత్రమే సబ్ రిజిస్టర్ కార్యాలయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు తొలగిపోతాయి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి సబ్ రిజిస్టర్ కార్యాలయం.